స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లీడ్ రోల్లో నటిస్తున్న మూవీ ఓదెలా 2. 4 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్గా నిలిచిన ఓదెలా రైల్వే స్టేషన్కు సీక్వెల్గా ఆ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రాన్ని డైరెక్టర్ సంపత్ నంది గ్రాండ్గా నిర్మిస్తున్నారు. క్రేజీ సీక్వెల్ మూవీస్లో ఒకటైన ఓదెలా 2పై ఇప్పటికే ఆడియన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీపై మంచి బజ్ని క్రియేట్ చేశాయి. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓదెలా 2 ఏప్రిల్ 17వ తేదీన రిలీజ్ కానున్నట్టు రీసెంట్గా మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ మంగళవారం మధ్యాహ్నం ట్రైలర్ విడుదల చేశారు. దైవానికి దెయ్యానికి మధ్య మహాయుద్ధం, శివశక్తి సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భరతఖండాన దక్షిణ గంగా తీరాన ఆ పరమాత్ముడి పుట్టిల్లు ఓదెలలో ప్రేతాత్మ పురుడు పోసుకుంటుంది. ఇక ఆవిరైన రక్తపు బొట్టును అంటూ పవర్ఫుల్ డైలాగ్తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత తమన్నా శివశక్తిగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం మెయిన్ స్టోరీ లైన్ను పరోక్షంగా అర్థమయ్యేలా చూపించారు మేకర్స్. ఆ ఊర్లో ప్రేతాత్మ వల్ల అంతా భయపడుతూ ఉంటారు. దీంతో శివశక్తి తమన్నా ఆ ఊరికి వెళ్లారు. ఆ తర్వాత ప్రేతాత్మను ఎలా శివశక్తి ఆట కట్టించారో పూర్తి సినిమాగా ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. అయితే ఫస్ట్ పార్ట్లో నటించిన హెబ్బా పటేల్, వశిష్ఠ, మురళీ శర్మ సీక్వెల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఓదెలా 2 ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఆద్యంతం మెప్పిస్తోంది. హర్రర్, థ్రిల్లింగ్ విజువల్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. కొన్ని షాట్స్ అయితే అద్భుతమని చెప్పాలి. సినిమాలో ఫుల్గా డివోషనల్ కంటెంట్ ఉన్నట్లు అర్థమవుతోంది. సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ అదిరిపోయే లెవెల్లో ఉండనున్నట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతుంది. అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ముఖ్యంగా తమన్నా యాక్టింగ్ అయితే వేరే లెవెల్. కొన్ని సీన్స్లో తన ఎక్స్ప్రెషన్స్తో ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నారని చెప్పాలి. ఆమె డైలాగ్స్ ఒక్కొక్కటి అద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్గా ట్రైలర్ అయితే సింప్లీ సూపర్. అదే సమయంలో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. పక్కాగా మూవీ హిట్ అవుతుందని నమ్మకం పెంచేస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఓదెలా 2 ఎలా ఉంటుందో, తమన్నా అండ్ టీం ఎలాంటి విజయం అందుకుంటారో వేచి చూడాలి.